మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2019వ సంవత్సరం నవంబర్ నెలలో రాశి ఫలాల్లో భాగంగా ఈ తులారాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని తులారాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ తులారాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలు అయినటువంటి గురుడు 3వ స్థానంలో, శని 3వ స్థానంలో, అలాగే రాహువు 9వ స్థానంలో, అలాగే కేతువు 3వ స్థానంలో సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాలు ఎక్కువగా జన్మరాశిలో కుజుడు, తరువాత రవి, బుధులు కొంతకాలం సంచరిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు 2వ స్థానంలో ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి ఈ నెలలో ఈ తులారాశి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది. సహజ సిద్ధంగానే మంచి స్వభావం, అలాగే సహజ సిద్ధంగానే మంచి కళాత్మక దృష్టి, అలాగే మంచి క్రమశిక్షణ, మంచి స్వీయ పరిరక్షణ ఉన్నటువంటి ఈ తులారాశి వాళ్ళకి ఈ నవంబర్ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఈ నవంబర్ నెలలో ఈ తులారాశి వాళ్ళకి గోచరిస్తుంది. అదేమిటంటే ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు, ఆర్థికంగా ఎక్కువగా సంపాదించగలుగుతారు, కుటుంబ ఖర్చులను మించి సంపాదించి, అలాగే వాళ్ళ సంస్థల్లో వాళ్ళ టార్గెట్స్కి మించి సంపాదించి, వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదిస్తారు. అయినప్పటికీ జన్మరాశిలో కుజ సంచారం జరగటం వలన వీళ్ళకి ఈ నవంబర్ నెలలో అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. అలాగే వాళ్ళకి కానీ వాళ్ళ జీవిత భాగస్వామికి కానీ, అంటే వాళ్ళ భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, రక్త సంబంధమైన సమస్యలు, గాయాలు అవ్వటం, ఇటువంటివి ఈ నెలలో కొద్దిగా గోచరించేటువంటి స్థితి కనపడుతుంది. ఇది ఈ జన్మరాశిలో కుజ సంచారం వలన ఇటువంటి పరిస్థితి వీళ్ళకి సంభవిస్తుంది. ఇక వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ తులారాశి వాళ్ళకి విచిత్రమైన విషయం ఏంటంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది అని ఇందాక చెప్పుకున్నాం. అలాగే వీళ్ళ పేరు ప్రతిష్టలు కానీ, పదవులు కానీ అన్ని ఉచ్చమైనటువంటి స్థితిలో చక్కగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉండి మనశ్శాంతి కోల్పోతారు. అంటే అన్నీ ఉన్న అల్లునోట్లో తినున్నట్లుగా అన్నీ మంచి రాజయోగకాలంగా నడిచిపోయేటువంటి స్థితిలో వీళ్ళకి అనుకోని అవాంతరాలు, అనుకోని రుణాలు, అనుకోని వ్రణాలు, అనుకోని రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఈ నెల గోచరిస్తుంది. వాహనాలు తోలేటువంటి విషయంలో స్వయం డ్రైవింగ్, అంటే సొంతగా డ్రైవ్ చేయకుండా ఎవరినన్నా ఎక్స్పర్ట్ని పెట్టుకుని కార్లు తోలటం అనేటువంటిది, అంటే ఆ వేరే డ్రైవర్ని పెట్టుకుని వాహనాల్లో ప్రయాణించడం అనేటువంటిది ఈ నవంబర్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటిది చెప్పదగినటువంటి విషయం. ఇకపోతే ఈ నవంబర్ మాసంలో ప్రధాన గ్రహాలన్నీ కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాయి, వీళ్ళకి మంచి రాజయోగాన్ని ఇస్తున్నాయి. కానీ ఎక్కువ కాలం పాటు రవి, కుజులు అంటే నీచపట్టినటువంటి రవి జన్మరాశిలో సంచరించడం వలన వీళ్ళకి తండ్రి సంబంధమైనటువంటి వర్గీయుల వల్ల కానీ, అలాగే చతుర్థ స్థానాధిపతి అయిన శని తృతీయ స్థానంలో ఉండి కేతుగ్రస్తం అవటం, కుజుడు చతుర్థ స్థానాన్ని చూడటం వలన వీళ్ళకి మాతృవర్గీయుల నుంచి, అంటే తల్లి సంబంధమైన వాళ్ళ నుంచి కూడా కొద్దిగా దుర్వార్తలు వినటం, కొద్దిపాటి డిస్టర్బెన్స్కి గురి కావటం, అంటే దుర్వార్తలు వినడం కానీ కొద్దిపాటి డిస్టర్బెన్స్కి, అంటే తల్లిదండ్రుల రీత్యా, మేనమామల రీత్యా, పెద్దవాళ్ళ రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు కలగటం అనేటువంటిది ఈ నెలలో కొంచెం గోచరిస్తుంది. అయితే అప్పుడు కూడా వీళ్ళకి పెద్దగా దెబ్బ తగిలే పరిస్థితి ఏమి ఉండదు. అంటే వీళ్ళు మానసికంగా కానీ ఆర్థికంగా కానీ రిస్క్ పడేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కానీ కొద్దిగా మనశ్శాంతి లోపించి టెన్షను, చికాకు, అలసట కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సహజంగానే మంచి క్రమశిక్షణను పాటించేటువంటి ఈ తులారాశి వాళ్ళకి
ఈ నెల గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళు ఈ నవంబర్ నెలలో స్వయం క్రమశిక్షణని డెవలప్ చేసుకోవాలి. అంటే వాళ్ళని వాళ్ళు డిసిప్లిన్లో మరింత డిసిప్లిన్లో పెట్టుకోవాలి. అలాగే మనో నిగ్రహాన్ని పాటించాలి. అంటే తొందరపడి నోరు జారటం, తొందరపడి ఎవరినైనా సరే నిందించడం లాంటి కార్యక్రమాలు ఈ నవంబర్ నెలలో చేయకూడదు. ఇక్కడ ఈ మాటను ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు కరెక్ట్గా ఉంటారు, కరెక్ట్గా మాట్లాడతారు, కరెక్ట్గా చేస్తారు ఏ పనైనా సరే. అయినప్పటికీ ఎదుటివాడు రాంగ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఇది తప్పు చేస్తున్నావు అనేటువంటి మాటని వీళ్ళు నిగ్రహం కోల్పోయి ఈ నెల కొద్దిగా అరవటం, గొడవ పడటం, ఘర్షణ పడటం అనేటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఈ నవంబర్ నెలలో మనోనిగ్రహాన్ని పాటించాలి, వాక్కుని అదుపులో పెట్టుకోవాలి. పెట్టుకునేటట్లయితే అనవసరమైన ఘర్షణలు, అనవసరమైన నష్టాలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఈ నెల ఉంటుంది. ఈ జాగ్రత్తలని పాటించేటువంటి స్థితి తులారాశి వాళ్ళు స్వయం క్రమశిక్షణతో అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే తులారాశి వాళ్ళకి టైం బాగుంది, ఆర్థికంగా బాగుంది. కానీ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రయాణం చేసేటప్పుడు కారులో కానీ బండి మీద కానీ మనం కరెక్ట్గా వెళ్ళగానే మనం ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వెళ్ళినప్పటికీ కూడా ఎదుటివాడు రాంగ్ డైరెక్షన్లో వచ్చిన యాక్సిడెంట్లో భాగం మనకు కూడా జరుగుతుంది కనుక డ్యామేజీ. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచన కోసమే ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నెలలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించి, కొన్ని రెమెడీస్ పాటించి ఈ నెలలో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలని ఈ తులారాశి వాళ్ళు పొందాలని కోరుకుంటున్నాం. ఇకపోతే విద్యార్థులకి ఈ నవంబర్ నెల మంచి ఆశాజనకంగా ఉంది. మంచి పరీక్షా ఫలితాలు వీళ్ళకి పాజిటివ్గా వస్తాయి. అలాగే క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఈ నెల వీళ్ళకి స్పష్టంగా ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి మంచి పరీక్షాకాలం టెన్షన్తో కూడుకున్నది అయినప్పటికీ కూడా వీళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి స్థాయి ఉద్యోగంలో ఈ నెల తప్పకుండా లభిస్తుంది. కానీ కొద్దిగా ఒత్తిడి, టెన్షన్ పట్టడం అనేటువంటిది తప్పనిసరిగా గోచరిస్తుంది. ఇక వ్యాపారస్తులకి ఆర్థికంగా మంచి ఉచ్చస్థితి ఉంటుంది, లాభాల బాటలో పడతారు. అలాగే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. కానీ కొద్దిపాటి మనశ్శాంతిని కోల్పోతారు. ఈ కారణం ఏంటంటే ఈ కుజగ్రహం రవిగ్రహం తులారాశిలో సంచరించినప్పుడు వీళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉంది. ఇక ఈ అవివాహితులకి వివాహ కాలంగా చెప్పబడుతోంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ నెల వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సంతానం ఈ నెల అంటే సంతాన ప్రాప్తి అవకాశాలు, సంతాన ప్రాప్తి సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక నిరుద్యోగులకి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే విదేశీ యానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళకి తొలి ప్రయత్నాల్లోనే వీళ్ళు విదేశీ యానం చేయడానికి వీసా గ్రీన్లాంటివి అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ నెలలో విచిత్రమైన విషయం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఆరోగ్యపరంగా అలాగే ఈ మానసికంగా చికాకు టెన్షన్స్ అనేటువంటి మాట ఎంత నిజమో చివరికి అకస్మాత్ ధనప్రాప్తి ఈ నెలాఖరికల్లా ఖచ్చితంగా వీళ్ళకి అనుకోని ధనం, ద్రవ్యం లభించడం అనేటువంటిది వీళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలా ఆనందంతో ఈ నవంబర్ నెల ముగియటం అనేటువంటిది చాలా శుభపరిణామంగా చెప్పబడుతుంది. అయితే గతంలో అంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఈ కుజ రవి గ్రహాల వ్యతిరేక సంచారం వలన ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి మీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి, లేదా అరసవెల్లిలో కోణార్కలో కానీ సూర్య దేవాలయాన్ని దర్శించండి. అలాగే కుజగ్రహ శాంతి కోసం నేను గతంలో చెప్పిన రెమెడీలో భాగంగా మీరు ఈ నెల కూడా సుబ్రహ్మణ్య, కుమారస్వామి, షణ్ముఖ అనేటువంటి పేర్లు కలిగిన బ్రాహ్మణులకి కానీ, బ్రహ్మచారి పెళ్లి కానిటువంటి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడికి కానీ, అలాగే ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ మీరు ఎర్రటి మెరూన్ కలర్ వస్త్రాలని కుజగ్రహ శాంతి కోసం దానం చేసినట్లయితే ఈ సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగి ఈ కుజగ్రహం నుంచి వచ్చేటువంటి రెమెడీస్ అంటే జరిగి ఈ వాహన ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతారు. అకస్మాత్ ధనప్రాప్తి కూడా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ఈ రెమెడీస్ పాటించి మంచి లాభాలని, శుభాలని ఈ తులారాశి వాళ్ళు ఈ నవంబర్ నెలలో పొందగలుగుతారు. చివరిగా ఈ తులారాశి వాళ్ళకి
లక్కీ నెంబర్స్ ఏమిటంటే 2, 4, 8 ఇవి లక్కీ నెంబర్స్గా ఉంటాయి. అంటే మీరు వాహనాలు కొనుగోలు చేసినప్పుడు వాటి నెంబర్లు కానీ, మీరు సెల్ ఫోన్లు నెంబర్లు తీసుకున్నప్పుడు వాటి టోటల్ 2, 4, 8 ఉండేటట్లుగా చేసుకుంటే వాటి నుంచి మీకు కలిసి వస్తుంది, మంచి అదృష్టం పడుతుంది. అలాగే మీకు కలిసి వచ్చేటువంటి కలర్స్గా వైట్, మిల్క్ వైట్ అంటే పాల రంగు, అలాగే బ్లూ, స్కై బ్లూ ఈ రంగులను కనుక మీ దుస్తుల్లో కానీ, వాహనాలకు కానీ, గ్యాడ్జెట్స్కి కానీ వాడేటట్లయితే మంచి అదృష్టాన్ని పొందగలుగుతారు. అలాగే అదృష్ట వారాలుగా బుధవారం, శుక్రవారం, శనివారం అని తెలియజేయబడుతుంది. అంటే లక్కీ డేస్ బుధవారం, శుక్రవారం, శనివారం. ఇవి నేను చెప్పిన ఈ అదృష్టమైనటువంటి నెంబర్స్ని, వారాలని, కలర్స్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పిన రెమెడీస్ పాటించి ఈ నవంబర్ నెలలో ఈ తులారాశి వాళ్ళు మంచి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో చక్కగా ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.